తనకి ఇంజినీరింగ్‌లో సీట్ వచ్చినప్పుడు హాస్టల్ ఫుడ్డు పడక జ్వరం రావడం, మోషన్స్ అయిపోవడం, ఒకటేమిటి ఎన్నో రకాల అనారోగ్యాలతో మంచం పట్టడం చూసి నాన్నగారు అమ్మతో లాభం లేదు. వాడు హాస్టల్‌లో ఉంటే ఇంజినీరింగ్ పూర్తి చేయలేడు. నా మాట విను. నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి చిన్న ఇల్లు తీసుకొని వాడి మంచి చెడులు చూస్తూ వాడికి బలమైన ఆహారం పెడుతూ వాడి ఇంజనీరింగ్ చదువు పూర్తి అయ్యేలా చూడు. వాడి ఫ్యూచర్ అంతా ఆ చదువు మీదే ఆధారపడి ఉంది కదా. ఇప్పుడు మనకి కావలసింది వాడి ఫ్యూచర్. ఇలా అయితే వాడు ఇంజనీరింగ్ ఏం పూర్తి చేస్తాడు? అంతేకాదు వాడి ఆరోగ్యం కూడా పాడవుతుంది. మన ఇద్దరం కూడా వాడి ఫ్యూచర్ గురించి ఆలోచించాలి అని ఇల్లు తీసి అమ్మని తనని అందులో పెట్టి నాన్నగారు ఊరు వెళ్ళిపోయారు. తన భవిష్యత్తుకి పూలబాట వేశారు. సరదాగా 4 రోజులు అమ్మ నాన్న వస్తారంటుంటే రావడానికి వీల్లేదు అంటుంది. అటువంటి త్యాగమూర్తులకు ఏం చేశాడు?